Hi students, today we are discussing QTBD quantity techniques and business derivatives మనం డిఫరెంట్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ క్వాంటిటీ టెక్నిక్స్ గురించి చూడడం. ఫోర్త్ చాప్టర్ మనం చూస్తున్నాం స్టాటిస్టికల్ డిసిషన్ థియరీ అండ్ గేమ్ థియరీ అండ్ ఆల్సో గేమ్ థియరీ. అంటే ఇందులో మనకు డిసిషన్ మేకింగ్ పవర్, క్వాంటిటీ టెక్నిక్స్ అండ్ డిసిషన్ BDN బిజినెస్ డిసిషన్ డెరివేటివ్స్ అనే క్వశ్చన్ కదా, ఆ టైప్లో మనకు ఇక్కడ డిసిషన్ మేకింగ్ అనేది ఇక్కడ ఈ టాపిక్లో మనం చూడడం జరుగుతుంది. అంటే స్టాటిస్టికల్ మెథడ్లో డిసిషన్ మేకింగ్ చూడాలి. ఇప్పుడు నార్మల్గా మనం డిసిషన్ మేకింగ్ వాట్ ఈజ్ డిసిషన్ మేకింగ్, హౌ టు యూజ్ ద డిసిషన్ మేకింగ్, అంటే ఏ ప్రోడక్ట్ దగ్గర మనం ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి, ఏ మార్కెట్ దగ్గర మనం ఎలాంటి డిసిషన్ తీసుకోవాలనే విషయం గురించి మనం ప్రీవియస్ క్లాసులలో స్టాటిస్టికల్ అనాలిసిస్లలో కానీ మన ఎకనామికల్ అనాలిసిస్లో కానీ వీటిల్లో అన్నిటిలో మనం డిసిషన్ మేకింగ్ పవర్, డిసిషన్ మేకింగ్ అనే విషయం అన్నిటి గురించి కూడా మనం చూడడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి స్టాటిస్టికల్ మెథడ్ అంటే ఒక మ్యాథమెటికల్ అండ్ ఎకనామికల్ మెథడ్లో మనం ఏ రకంగా చూస్తున్నాం అనే విషయం గురించి ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇక్కడ ఇవన్నిటికి సంబంధించిన ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్లో మనం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇది టోటల్గా ఇంక్లూడింగ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తోటి మనకు స్మాల్ ఆఫ్ థియరీ తోటి డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఇందులో మనం చూసుకున్నట్లయితే మనకు మెథడ్స్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ మనం ఇక్కడ చూస్తాం. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ MEMV అంటే ఎక్స్పెక్టెడ్ మానిటరీ వాల్యూ అండ్ EPPI ఎక్స్పెక్టెడ్ బై ద పే ఆఫ్ విత్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ EVPI ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ EPPIకి EVPIకి కొద్దిగా డిఫరెన్స్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ డిసిషన్ మేకింగ్ అనేది మనం ఏ రకంగా చూస్తున్నాం, ఆఫ్ నేచర్ ఆఫ్ డిసిషన్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్లీ థర్డ్ వేస్ అనేవి ఇక్కడ డిఫరెంట్ స్టెప్స్ అనేది ఉంటాయి. ఆ రకంగా మనం చూడడం జరుగుతుంది. ఇక్కడ నేచర్ ఆఫ్ డిసిషన్ అనేది ఉంటుంది. ఇక్కడ టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఆఫ్ డిసిషన్ మేకింగ్, డిఫైన్ ద ప్రాబ్లమ్, లిస్ట్ ఆల్ పాసిబిలిటీ ఆల్టర్నేటివ్స్ అండ్ ఐడెంటిఫై ద ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ ఆఫ్ ఈవెంట్స్. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో మనం అన్నిటిని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి కంట్రిబ్యూషన్ ఆఫ్ పే ఆఫ్ టేబుల్ అండ్ సెలెక్ట్ ద ఆప్షన్ విత్ డిసిషన్ క్రియేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ మోడ్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ డిసిషన్. ఇక్కడ స్టెప్స్ ఆన్ డిసిషన్ ఉండే ఇక్కడ నుంచి మనకు అన్నీ కూడా ప్రాబ్లమెటిక్ మెథడ్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంటిగ్రేటెడ్ డిసిషన్ ప్రాబ్లమ్స్ మనం ఆల్టర్నేటివ్ ఆఫ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అని చూసాం. నెక్స్ట్ అన్సర్టెనిటీ, పే ఆఫ్స్ అండ్ డిసిషన్ క్రిటికల్సీ, ఇవన్నిటి కూడా మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మన అన్నిటి గురించి కూడా మనం చూడలేదు. ఇక్కడ నుంచి మనకు అన్నీ కూడా సమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా చేస్తాం, ఏ రకంగా చేస్తాం అనే విషయం గురించి కూడా మనం చూడడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ EMV ఇక్కడ ప్రాబ్లం చూడండి. ద ఫాలోయింగ్ టేబుల్ ఈస్ గివెన్ ద పే ఆఫ్ ఆఫ్ ద యాక్ట్స్ ABC. అంటే ఇక్కడ మనకి ABC అండ్ దట్ స్టేట్స్ ఆఫ్ నేచర్ PQR. ద ప్రాబబిలిటీ ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ నేచర్ ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ నేచర్ అంటే దీనికి ప్రాబ్లం ఇచ్చిండు 0.2, 0.3 అండ్ 0.5. ద రెస్పెక్టివ్ క్యాల్కులేట్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ మానిటరీ వాల్యూ అండ్ సెలెక్ట్ ద బెస్ట్ ఆఫ్ యాక్ట్. ఇక్కడ మనకు డిఫరెంట్ సెక్టార్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఆ సెక్టార్లో మనకు స్టేట్స్ వచ్చేసి PQR అని స్టేట్స్ ఇవ్వడం జరిగింది. మనకు ఆ స్టేట్స్లో మనకు ఇంప్లిమెంట్ చేసే సమ్ ఆఫ్ ప్రోడక్ట్ అని కూర్చోండి. ఏదైనా ఒక కంపెనీలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒక కంపెనీ అనుకుందాం, ఈ కంపెనీలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ని ABC అనే ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టేట్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అనుకోండి. కంపెనీ ABC అనే ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఆ డిస్ట్రిబ్యూషన్లో ఏ ప్రోడక్ట్ బాగా సేల్ అవుతుంది, ఏ స్టేట్లో బాగా సేల్ అవుతుంది అనే విషయం గురించి ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనకు ఏమి ఇచ్చిండు, స్టేట్స్ ఇచ్చిండు, ప్రోడక్ట్స్ ఇచ్చిండు. ఇక్కడ స్టేట్స్లలో ఏ ప్రోడక్ట్ Pలో 200 అండ్ 250, 300, -100. డిమాండ్ దట్ ఈస్ కాల్డ్ ఈజ్ డిమాండ్ అనుకుందాం. 300, 500, -300, -500, 600. ఈ రకంగా మనకు వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఫ్రీక్వెన్సీస్ ఇచ్చిండు. ఇక్కడ మనకు ఈ ఫ్రీక్వెన్సీస్ మనం ఎలా కలెక్ట్ చేసాం, స్టేట్ నేమ్ అండ్ ప్రాబబిలిటీ యాక్ట్స్.
మనకి ఈ రకంగా టేబుల్, ఇదే టేబుల్ మనం ఆన్సర్లో ఈ రకంగా తీసుకున్న తర్వాత క్యాల్కులేషన్ ఆఫ్ ఈఎంవి మనకు ఏ రకంగా ఉంటాయి. ఇంకా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రోడక్ట్ మనం చూద్దాం. ఏ ప్రోడక్ట్ మనకు ఎక్కడెక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉన్న విషయం గురించి కూడా చూద్దాం. మనకి ఇక్కడ ప్రాబబిలిటీ అంతా కూడా మనకు ఇక్కడ ఇచ్చింది కదా. ప్రాబబిలిటీ ఆఫ్ ద సెట్ ఆఫ్ నేచర్ 2.2, 3.3 అండ్ 0.5 అనేది పీక్యూ అని చెప్పేసి ఇచ్చింది కదా. ఆ రకంగా మనం ఇక్కడ ప్రాబబిలిటీ అనేది తీసుకోవడం జరిగింది. ఈ ప్రాబబిలిటీ మనం ఏ ప్రాబబిలిటీ మనం చూస్తున్నాం, ఏ ప్రోడక్ట్ ప్రాబబిలిటీ చూస్తున్నాం. 0.2 into 200, నెక్స్ట్ 0.3 into 250, 0.5 into 300. దట్స్ కాల్డ్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే 0.2 into 200 అయితే 40, 0.3 into 250 అంటే 75, 0.5 into 300 అంటే 150. దట్ ఈక్వల్ టు టోటల్ చేస్తే ఎంత వచ్చింది మనకు 265. అండ్ బి సేమ్ 0.2 into -100, 0.3 into 300, 0.3 into 300, నెక్స్ట్ 0.5 into 500. టోటల్గా చూసుకున్నట్లయితే మనకు 0.2 into అంటే -20, 0.3 into 3 అంటే 90, నెక్స్ట్ 0.5 into 500 అంటే 250. క్యాల్కులేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 20 అనేది మైనస్ ప్లస్ని యాడ్ చేసుకుంటే ఇక్కడ 90 + 250 ఈక్వల్ టు 340 - 20 దట్ ఈక్వల్ టు 320. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సి ప్రోడక్ట్ చూసుకోండి. 2.2 into -300, 0.3 into -500, 0.5 into 600. చూసుకున్నట్లయితే 0.2 into -300 -60, 0.3 into -500 -150, సో 0.5 into 600 అంటే 300 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. ఇక్కడ 210 ప్లస్ -210 ప్లస్ 300 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ దట్ ఈక్వల్ టు 210 - 300 ఈక్వల్ టు 90. ఇక్కడ మనకు విచ్ ఆర్ ద బెస్ట్ స్టేట్ ఆర్ విచ్ ఆర్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏది మనకు ఎందులో మనకు కనిపిస్తుంది. ఇందులో చూడండి అగ్రిగేట్గా 265 అని మనకు అగ్రిగేట్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 320 బీలో, సిలో వచ్చేసరికి 90. విచ్ ఆర్ ద బెస్ట్, బి ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది. ఈ రకంగా మనం బెస్ట్ డిసిషన్ అనేది తీసుకోవడానికి మనకి ఇక్కడ ఇది యూజ్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే డిసిషన్ మేకింగ్ తీసుకోవడంలో ఒక ఫార్ములా బేస్తో మనం చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రాబబిలిటీ అనేది ఉంది. ప్రాబబిలిటీ అంటే మే ఆర్ మే నాట్ అని చెప్పేసి చెప్పొచ్చు, కానీ ఖచ్చితమైన అని చెప్పేసి చెప్పడానికి కానీ ఇది ఒక బెస్ట్ ఆప్షన్, ఇది ఒక బెస్ట్ డిసిషన్ మేకింగ్ అని చెప్పేసి చెప్పడానికి ఒక చాయిస్గా మనం దీన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చూడడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద డిసిషన్ మేకింగ్లో ఎక్స్పెక్టెడ్ మానిటరీ వాల్యూ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.